రైట్ ఇక హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలకు సంబంధించి ఉత్కంఠ పోరైతే కొనసాగుతుంది. బీజేపీకి కాంగ్రెస్ మధ్య నువ్వనైనా అనే పోరైతే కొనసాగుతుంది. ప్రస్తుతం అనలిస్ట్ చంద్రకాంత్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రకాంత్ గారు చెప్పండి, అసలు ప్రస్తుత పరిస్థితుల్లో హర్యానాలో మనం చూస్తూ ఉన్నాం, బీజేపీ ప్రెసెంట్ లీడ్ లో కొనసాగుతోంది. ఏంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు, అసలు దేనికి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ముఖ్యంగా మనము ఈ ఎలక్షన్స్ ఏవైతే వచ్చాయో ఇవి నేషనల్ క్యాపిటల్ కి దగ్గరగా ఉన్న హర్యానాలో, అలానే భారతదేశానికి అతి ముఖ్యమైన కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో మొట్టమొదటిసారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే హర్యానా అనేది మన రాజధానికి దగ్గరగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా రెండు నేషనల్ పార్టీస్ మధ్యన ఎలక్షన్ జరిగేలాగానే చూసుకుంటున్నారు. రెండవది, ప్రజలు ఎవరికి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చినట్టు కనపడటం లేదు. ఎందుకనంటే మీరు ఈ మధ్యన చూసినట్లయితే మిగతా రాష్ట్రాల్లో ఎక్కువగా మెజారిటీలు, ఎక్కువ సీట్లు వచ్చేలాగా ఒకే పార్టీని చూశారు. కానీ పోటాపోటీగా జరుగుతుంది అనంటే ఇక్కడ బీజేపీ కానీ నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ కానీ, అంటే దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోయేది నేషనల్ పార్టీసే, వాళ్ళ యొక్క సారథ్యమే కావాలనేది ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. అలా అని ఒక్కళ్ళకే ఇవ్వకుండా చెక్కు కూడా పెడుతున్నారు. అందుకు ప్రజలని ముందు, ముఖ్యంగా ఓటర్స్ ని, ఏ విధంగా ఓటేసిన ప్రజలందరినీ కూడా మనం అభినందించాలి. తర్వాత ఏ విధంగా మనము ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో వాటికి భిన్నంగా ఈ రోజు మనం చూస్తున్నాం రిజల్ట్స్. అంటే నిన్నటి వరకు, ఈ రోజు మార్నింగ్ వరకు కూడా ఏమనుకున్నారు, అసలు బీజేపీ రాదే అనుకున్నారు. హర్యానాలో కాంగ్రెస్ మాత్రమే వస్తుంది అనుకున్నారు. సడన్ గా పుంజుకుంది అని అంటే దీని అర్థం ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ కూడా రీజనల్ పార్టీస్ తోటి పొత్తు పెట్టుకోవటం, అది కూడా ఎస్పెషల్లీ ఆప్ లాంటి పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నట్లయితే రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటది. ఆప్ పార్టీ అనేది ఈసారి సోదిలో కూడా లేకుండా పోయింది. ఎందుకనంటే అది దేశ రాజకీయాల్ని ప్రభావం చెయ్యలేదు అనేది ప్రజలను నమ్మబట్టే నేషనల్ పార్టీస్ వైపుకు వెళ్ళారండి. ప్రజా యొక్క సమస్యల్ని పార్టీస్ క్యాపిటల్ కి దగ్గరగా ఉన్నది తీర్చగలవని వాళ్ళు ప్రజలు ఆలోచించి వేసినట్లుగా కనపడుతుంది. ముఖ్యంగా అక్కడ జాట్లు కానివ్వండి, చాలా మంది మైగ్రేటెడ్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. ఈ హర్యానా దగ్గరకు వచ్చినప్పుడు పంజాబీస్ కానివ్వండి, అటుపక్క నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు. రైతులు ఎస్పెషల్లీ ఈ రైతు యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఈ మధ్యన తీసుకున్న కొన్ని చర్యలు కూడా బీజేపీకి ఉపయోగపడి ఉండొచ్చు. అలానే ఇప్పుడు మనం హర్యానా ఒక్క విషయం దగ్గరకు వచ్చినట్లయితే బీజేపీకి మాత్రం చాలా ఒక ధైర్యాన్ని, ఒక మానసికంగా కానీ, ఒక మోరల్ గా కానీ, ఒక నేషనల్ క్యాపిటల్ కి దగ్గరలా మేము ఉన్నాము, మూడోసారి నిలబెట్టుకోవటం అనేది కూడా వాళ్ళకి చాలా ముఖ్యం అన్నమాట. కాంగ్రెస్ కూడా ఎంత తక్కువగా తీసేయాల్సిన అవసరం ఏమీ లేకుండా వాళ్ళని కూడా ఒక కాంపిటీషన్ లోనే ఉంచారు. వాళ్ళని మీరు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది అని ప్రజలందరూ కూడా ఇక్కడ చేశారు. హర్యానా ప్రజల దగ్గరకు వచ్చేసరికి అయితే గనక రీజనల్ పార్టీస్ యొక్క రోల్ చాలా తక్కువైపోయింది. నేషనల్ పార్టీస్ రెండు కూడా పోటాపోటీగా మనకి కంటెస్ట్ చేసి ప్రజల యొక్క వాటికి ఈ యొక్క రిజల్ట్స్ ను బట్టి తెలిసింది ఏంటి అంటే, దేశ రాజకీయాల్లో నేషనల్ పార్టీస్ యొక్క రోలు హర్యానాలో చాలా ఎక్కువగా కనపడుతున్నట్లుందండి. ఓకే, ఇక మన జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కనుక అక్కడ బీజేపీ మాత్రం చాలా వెనుకంజలో కనిపిస్తుంది. ఎన్సీ కాంగ్రెస్ కూటమికి సంబంధించింది అయితే మాత్రం ముందంజలో ఉంది. సో దానికి సంబంధించి ఎలా చూడాలంటారు? అసలు ఎవరికి ఎలాంటి స్థానాలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనం చూసినట్లయితే అక్కడ అబ్సల్యూట్ గా కాంగ్రెస్ పార్టీ అనేది, వాళ్ళ అలయన్స్ అనేది మనకి అధికారంలోకి రావడానికి మొట్టమొదటి జరుగుతున్న ఎలక్షన్స్ లో, ఇది అంటే రాష్ట్రం అయిపోయిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ లో ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్స్. ఇక్కడ పోల్ కూడా చాలా ఎక్కువగా జరిగింది. దీనివల్ల మనకు అనిపించింది ఏంటి అని అంటే గనక, జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటానికి కారణం పొత్తులు పెట్టుకోవటం. రెండవది, నేషనల్ పార్టీస్ యొక్క రోలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గరకు వచ్చేసరికి ఇంతకుముందు ఎప్పుడు కూడా రీజనల్ పార్టీసే ఎక్కువగా అక్కడ ప్రభావం చూపేవి. ఈసారి నేషనల్ పార్టీస్ ఎంటర్ అయ్యి
అంటే భారత్ ఇప్పుడు ఇంతకు ముందు పరిస్థితి చూసినట్లయితే కనుక అక్కడ ప్రజలందరూ కూడా మేము కూడా ఓటింగ్ లో బాయ్కట్ చేసినా కూడా ఓటింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఏంటి, ఇంతకుముందు మేము అసలు ఓట్లొద్దు మాకు, మేము ఇంకొక దేశం అన్నట్లుగా ఉండేవాళ్ళు భారతదేశంలో అంతర్భాగంగా అయిన తర్వాత, ఇప్పుడు రాష్ట్రం అయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో వచ్చే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ భారతదేశానికి చాలా అవసరం. ఎందుకనంటే ప్రజలని మేము దేశంలో భాగస్తులుగా గుర్తిస్తూ మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎలక్షన్స్ లో రాష్ట్రాలు అయిన తర్వాత మీరు చూసినట్లయితే వీటికి మన మధ్యలో ఒక్కొక్కసారి అనుకున్నారు చాలా మంది, జమ్మూ కాశ్మీర్ లో అసలు రాజకీయాలన్నీ మారిపోతాయి అనే ఉద్దేశం కూడా ఉంది. పాకిస్తాన్ యొక్క ప్రభావం కూడా ఇప్పుడు అంతగా ఎక్కువగా కనపడతలేదు, అక్కడ టెర్రరిజం యొక్క ప్రభావం కూడా ఎక్కువగా కనపడతలేదు. అంటే ప్రజాస్వామ్యం బద్ధంగా ప్రజలు మేము కూడా ఓటింగ్ లో పాల్గొని నాయకుల్ని, కావలసిన నాయకుల్ని, పార్టీల్ని ఎన్నుకుంటామనేలాగా వచ్చింది. అక్కడ ముఖ్యంగా టూరిజం చూసినట్లయితే చాలా ఇంతకు ముందుతో పోల్చుకుంటే టూరిజం కూడా చాలా మందికి ఎక్కువగా వెళ్తా ఉన్నారు. బయట నుంచి వచ్చేవాళ్ళు ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ అనేవాళ్ళు. ఒకప్పుడు మన జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ ఉండేవాళ్ళు. అది ఇప్పుడు పోయిందండి. పోయి ఇప్పుడు అంతా కూడా ఎలక్షన్స్ అన్ని కూడా భారతదేశంలోనే జరుగుతున్న ఎలక్షన్స్ అనేలాగా ఇది మనకి కనపడుతోంది. రాజకీయ పార్టీలుగా చూసినట్లయితే నేషనల్ పార్టీస్ తోటి పొత్తు పెట్టుకున్న రీజనల్ పార్టీస్ ఉండటం వల్ల నేషనల్ పార్టీస్ రోల్ యొక్క ఎక్కువగా పెరుగుతుంది. అక్కడ రీజనల్ పార్టీసే ఒకప్పుడు రూల్ చేసేవి, ఇప్పుడు నేషనల్ పార్టీస్ వచ్చాయి. ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, శాంతి భద్రతలు పెరుగుతున్నాయి. సైన్యం యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఓటింగ్ జరిగే పరిస్థితి నుంచి ఇవాళ చాలా మార్పు వచ్చింది. ఓకేనండి. రఘునాథ్ బాబు గారు, హలో రఘునాథ్ బాబు గారు, వాయిస్ వినిపిస్తుందా అండి? ఓకే, రఘునాథ్ బాబు గారు, హలో వినిపిస్తుందండి వాయిస్? హలో రఘునాథ్ బాబు గారు, వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో 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 రఘునాథ్ బాబు గారు, వాయిస్ వినిపిస్తుందండి మీకు? ఓకే అండి. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ అంశానికి వస్తే కనుక అక్కడ ప్రెసిడెంట్ అయితే బీజేపీ కొంచెం వెనకంజలో ఉంది, హర్యానాలో ముందంజలో ఉంది. అది హ్యాపీ బూస్టప్ బీజేపీకి. కానీ జమ్మూ కాశ్మీర్ అంశానికి వస్తే కనుక వెనకంజలో కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ ఏం జరుగుతుందంటారు? ఆర్టికల్ 370 ఎఫెక్ట్ ఏమైనా పడిందా, లేకపోతే అది ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, ఏమనుకుంటున్నారు మీ వెర్షన్? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో మాకు ఇదివరకు రిజల్ట్ కన్నా ఇప్పుడు భిన్నంగా కొత్తగా ఏమి రాలేదు. అంటే ఇదివరకు కూడా అటు పార్లమెంట్ ఎలక్షన్లో, ఇటు అసెంబ్లీ ఎలక్షన్లో ఎప్పుడైనా కానీ కేవలం మా జమ్మూ ఏరియా వరకు మాత్రం బీజేపీ సీట్లు వస్తుంటాయి. 2/3 ఉన్న కాశ్మీరు, శ్రీనగర్ అండ్ లడక్, ఆ వ్యాలీస్ వాటిల్లో అదేంటి బీజేపీకి సీట్లు రావు, బీడీపీకు
కాంగ్రెస్కో ఎన్సీపీకో వాళ్ళకి వస్తుంటాయి. ఇప్పుడు ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి పీడీపీని రూట్ అవుట్ అయింది. కాబట్టి ఓవరాల్ గా మనం దాన్ని వ్యూ చేస్తే బీజేపీకి నష్టం జరగలేదు, పీడీపీకి నష్టం జరిగింది. ఎన్సీపీ కాంగ్రెస్ కాంబినేషన్ కి కొంత లాభం జరిగింది. అయితే ఇప్పటికి కూడా వెరీ కంఫర్టబుల్ అంత మెజారిటీలో లేదు. కానీ మొత్తంగా మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు అక్కడ శాంతి భద్రతలు నెలకొన్నాయి. ఒకప్పుడు రావణ కాష్టంలాగా నిత్యం ఈ చొరబాటుదారులు, ఫైరింగ్లు, ఉగ్రవాదులు, ఈ పహారాలు, ఈ పోలీసు అదే మిలిటరీ పరివేషంలో ప్రజలు జీవనం గడపటం పరిస్థితి నుంచి ఇప్పుడు నార్మల్సీ తీసుకురావడం జరిగింది. అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లు ఇప్పుడు జరుగుతుండొచ్చు. కానీ ఈ ఆర్టికల్ 370 అది రద్దు చేయటం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా మా అపోజిషన్ పార్టీలు కూడా హర్షించింది. అది ఒక మంచి పరిణామం. ఈ దేశంలో అందరు సమానమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు. అది ఒక మంచి పరిణామం. రెండోది అక్కడ స్థానికంగా కూడా ఇది ఎన్నికల రూపంలో మాకు కొత్తగా వచ్చిన నష్టం అయితే కాదు. అది ఇదివరకు మేము అధికారంలో ఉండి ఇప్పుడు మేము దాన్ని కోల్పోతే అది ఒక రకమైన నష్టం. ఎప్పుడు చూసినా హిస్టరీస్ ఎప్పుడు చూసినా కానీ మనం అక్కడ ఉన్న ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొంచెం ఇంప్రూవ్ అయింది. అంటే ఎందుకు మార్పు రాలేదంటారు? అంటే జమ్మూ కాశ్మీర్ లో ఎందుకు అసలు ఎప్పుడు ఒకటే పరిస్థితి అంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎన్నో అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏంటి కొంత హిందూ ముస్లిం ఇది కొంత ఉండొచ్చు, లేకపోతే అక్కడ జమ్మూ కాశ్మీర్ వరకు కొంత అది ఉండొచ్చు, కొంత ఇంకా ఏంటి విదేశీ ఇన్ఫ్లుయెన్స్లు కొంత ఉండొచ్చు. కానీ 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 నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను కాశ్మీర్. రియల్ గా శ్రీనగర్ వెళ్ళాను. రియల్ గా అక్కడ ఇదివరకు కంటే ఇప్పుడు చాలా ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. సరే ఎలక్షన్ రిజల్ట్స్ దీనిలో మాకు పోయిందేం లేదు. మాకు ఉంటే ఇదివరకు ఉంటే ఇప్పుడు పోయింది అనుకోవచ్చు. పార్లమెంట్ ఎలక్షన్ చూసినా ఇలాగే వస్తుంటాయి. అక్కడ ఆ సీట్లు వాళ్ళకి వస్తాయి, ఈ సీటు మాకు వస్తుంటుంది, జమ్మూ సీటు. కాబట్టి యాజ్ ఎ పొలిటికల్ గా మాకు దీనిలో నష్టం లేదు, లాభం లేదు. కానీ ఆ రాష్ట్ర ప్రజలు మాత్రం డెఫినెట్ గా వాళ్ళు పీస్ఫుల్ గా బతుకుతున్నారు. దేశంలో అంతర్భాగంగా అయ్యే ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది, జరుగుతుంది. కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు, వన్ డే రాదర్ డెఫినెట్ గా వాళ్ళు కూడా మన ఇప్పటిదాకా వాళ్ళు భారతదేశ పౌరులని అనుకోవటం లేదు, అనుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఈ చట్టాలు వచ్చినాక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా భారతదేశంతో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ ఎకనామిక్ పరిస్థితి ఇంప్రూవ్ అయింది, వాళ్ళ పీస్ఫుల్, మళ్ళీ టూరిజం పెరిగింది, మళ్ళీ పీస్ఫుల్ గా వాళ్ళకి ఆదాయాలు పెరిగినాయి, వాళ్ళు పీస్ఫుల్ గా బతుకుతున్నాం. ఇదంతా అయితే ఇదంతా ఓటుగా ఇప్పటికి